హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విబిజి ఛానల్. నేను మీ సౌజన్య. అన్నదాతలపైన అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ అయ్యింది. ఆ వివరాలేంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అన్నదాతలపైన అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ అయింది. అన్నదాతలు అంటే మన రైతులు. వాళ్ళపైన ఆ కేసు ఫైల్ కావడం ఏంటి? ఆ వివరాలేంటో చెప్పండి. ఇది రైతుల మనుగడ సమస్య. ఎందుకంటే రైతు వ్యవసాయం చేయకుండా బ్రతకలేడు. జీవనోపాధి లేకపోవడము, జీవనోపాధికి వేరే పని చేస్తాడు. కానీ వ్యవసాయం అనేది ఆయనకు బలహీనత అని చెప్పాలి. వ్యవసాయానికి బలంతో పాటు వ్యవసాయం తప్పించి వేరే పని చేయలేని బలహీనత అతనికి. ఎందుకంటే ఆ పంట మీద, భూమి మీద ఆయనకు ప్రేమ ఉంటుంది. అవి తప్పించి వేరే పని రాదని కాదు. అవి తప్పించి వేరే పని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు వాళ్ళకు. రైతు అంటే అంత అంకిత భావంతో పని చేస్తారు. అందుకని రైతు వ్యవసాయం చేస్తున్న భూములని ఎవరైనా కబ్జా చేసినా, ప్రభుత్వం లాక్కున్నా అదే సమస్య అదే జటిలమవుతుంది. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇక్కడ నిన్న జరిగింది కూడా ఏంటంటే, నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తుంది. ఈ ఫ్యాక్టరీ కోసం భూమి సేకరణ చేస్తున్నారు. భూమి సేకరణ ఒకటే కాదు, ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీ వస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి 12 గ్రామాలు నీటి కాలుష్యం అవుతుంది, వాతావరణ కాలుష్యం అవుతుంది. వాళ్ళకి జీవన ప్రమాణాలలో ప్రమాదం ఉంది, జన్యు లోపాలు వస్తుంటాయి. ఇంత ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని మొదటి నుంచి కూడా అంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసి కూడా రైతులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేక దాన్ని వదిలేయడం జరిగింది. కానీ ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు తలొగ్గేసి దాన్ని మళ్ళీ టేకప్ చేసేసి మళ్ళీ భూములు లాక్కునే ప్రయత్నం ఆ ఫ్యాక్టరీ ప్రారంభం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వీళ్ళకి రైతులకు అనుమానమే కాదు, అది రోడీ అనిపించింది. కాబట్టి వాళ్ళకు ఇంతకాలం చేస్తుంటే ఉద్యమ తీవ్రతను పెంచారు. నిరసన కార్యక్రమమే చేశారు. వాళ్ళేమీ ఒకరి మీద దాడి చేయలేదు, బంధు పిలిపియలేదు, ఆర్టీసీ బస్సుల మీద రాళ్ళు రువ్వలేదు, లో నిర్మల్ లోకల్ పట్టణంకి వెళ్ళి బంధు పిలుపు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. వాళ్ళు ప్రశాంతంగా, నిమ్మలంగా, నిదానంగా వాళ్ళ ఉద్యమ తీవ్రత ఏదో వాళ్ళదేదో వాళ్ళ నిరసన కార్యక్రమం చేస్తుంటే పోలీసుల మీద దాడి చేశారని, ఇతరత్ర దాడి చేశారు, మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారంటూ వాళ్ళు రివర్స్‌గా వీళ్ళ మీద అటెంప్ట్ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు. ఈ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిందని తెలిసిన తర్వాత నుంచి ఆ గ్రామంలో రైతులు, రైతు కుటుంబం చిన్న పెద్ద ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సమయాల్లో ఇలాంటి కేసు తీరాల్లో పోలీసుల దమనకాండ ఎలా ఉంటుందో ఈ తెలంగాణ ప్రాంతం ఒక 25 ఏళ్ళు అనుభవించింది. సుమారు 25 ఏళ్ళు అర్ధరాత్రి గూడాల మీద దాడి చేయడం. ఇది అప్పుడు సాయుధ పోరాటంలో రజాకారులు దాడి చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళు గుడాల మీద, గ్రామాల మీద దాడి చేసి అర్ధరాత్రి స్త్రీ, పురుష భేదం లేకుండా ఈడ్చుకెళ్ళి తీసుకెళ్ళడాలు, అడ్డొచ్చినటువంటి చంటి పాపను కొట్టడాలు, తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్‌లో పెడతారో కూడా తెలవదు. అంటే 2 రోజులు, 3 రోజుల దాకా వీళ్ళు జడ్జి అంటే కోర్టుకు కూడా సబ్మిట్ చేయరు. 3 రోజులు ఇబ్బందులు పెడతారు, టార్చర్ పెడతారు, దండిస్తారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించి లేని ఇతర కేసులు ఒప్పుకోమని చెప్పేసి వీళ్ళు నానా రకాలుగా హింసిస్తారు. ఒక్కసారికి ఈ వార్తలు ఏవటే ఆ గ్రామం అంతా కూడా నిర్మానుష్యం అయిపోయింది. భయాందోళనకు గురవుతుంది, ఆందోళనకు గురవుతుంది. రైతుని దేవుని అంటే రైతుని, భూమిని దేవుడిగా, దైవంగా భావించేటువంటి ఒకనాటి ప్రభుత్వాలు ఈరోజు అదే రైతును ఈ విధంగా అటెంప్ట్ టు మర్డర్ అంటే రైతు ఎప్పుడు కూడా అటెంప్ట్ చేయడు. తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు, పంటల్లో నష్టం వచ్చినప్పుడు కానీ, ఇతరత్ర విధానంగా నేను నష్టపోయానని చెప్పి ఏ రైతు కూడా హత్య చేయలేదు. ఏ రైతు కూడా మర్డర్ చేయలేదు. బకాయిలు పడినప్పుడు కానీ, బ్యాంకు వాళ్ళు వచ్చినప్పుడు కానీ, నా వడ్డీ కోసం, నా అప్పు కోసం వస్తావా అని చెప్పి కూడా ఏ బ్యాంకు ఆఫీసర్ల మీద హత్యా ప్రయత్నం చేయలేదు వాళ్ళు. తనకు తానుగా ఏదైతే పంట కోసం, ఏదైతే పంట నాశనం చేసే పంటను పిచికారీ చేస్తుంటారో అలాంటి ఆ మందులు తాగి తను చనిపోయాడే కానీ ఏ రోజు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టిన రైతులను ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం అంటే నిజంగా సిగ్గుసేటు. ఏదైనా ఉంటే ఆ ఫ్యాక్టరీ యొక్క లాభాలేంటి, నష్టాలేంటి అనేది కూర్చొని చర్చించి వాడిని కన్విన్స్ చేసి వాళ్ళకు అనుమానాలను నివృత్తి చేసి దాని తగినటువంటి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు చూపిస్తామని చెప్పడం, లేదా ఆ ఫ్యాక్టరీని విత్‌డ్రా చేసుకోవడం అనేది పద్ధతి. కానీ వాళ్ళు గొడవ చేస్తుంటారు, వాళ్ళు అలాగే సంవత్సరాల పడి నిరసన కార్యక్రమం చేస్తుంటారు. మన ఫ్యాక్టరీ వచ్చే విధానం, ప్రాసెస్లు, పద్ధతులు మనం ముందుకు అలాగే వెళ్దామంటే ఇలాంటి నిరసన కార్యక్రమాలు, ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ప్రజల్లో అలజడి ప్రారంభమవుతుంది. దాని ప్రత్యామ్నాయ మూల్యం తప్పకుండా చెల్లించాలి. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఖచ్చితంగా చెల్లించాయి.
చాలా సంఘటనలు ఉన్నాయి. ఇంద్రవెల్లి ఉంది, సాగర్ దగ్గర జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి, చాలా సంఘటనలు ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే. వాటికి ఆ తాలూకు ప్రభుత్వాలు అవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కువ చేశాయి. ఆ తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పాలనలో కూడా జరిగింది. వాటికి ఖచ్చితంగా పార్టీలు మూల్యం చెల్లించుకున్నాయి. ఈ విధంగానే కొనసాగితే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడు. మనం వేచి చూద్దాం ఏం జరగబోతుందో మరి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విన్నారు కదండి శ్రవణ్ గారి మాటలలో. మరిన్ని వార్తలతో మీ ముందుంటాను.